మరియు యువకేట ఇక్కడ ఉన్న మాతృ అందరూ కూడా పేరు పేరున అనేక ఆశీర్వాదాలు మంగళాశాసనాలతో ఒక 4-5 విషయాలు రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మరి స్ఫూర్తిదాయకంగా మరి చైతన్యవంతంగా మనం ఆ వ్యవస్థను తీసుకొచ్చిన బాధ్యత మనందరి మీద ఉందని నేను భావిస్తున్నాను. ఈ మధ్యనే ఇంకొక యువకులైన ఒకసారి చాలా ఆనందాన్ని. ఎందుకంటే అటువంటి పెద్దల ఆశీర్వాదం ఇప్పుడు చిన్నారు వారు ఏ స్థాయిలో ఉన్నా చిన్నారులే. నేను కూడా నేను చిన్నవారిని కాకాయని తెలిస్తే వాళ్ళు ఎందుకంటే వయసు గారి చిన్నవారని. అటువంటి చిన్నారులకి పెద్దల ఆశీర్వాదం ఉంటే సమాజంలో ఒక చైతన్యం మరింతగా బలపడుతుందని ఒకసారి నాకు ఇటు పక్కన ఉన్నవారు అటు పక్కన కలసాల వారందరికీ వాసవి అమ్మవారి యొక్క పురాణం ప్రకారం కర్మాచరణ, ధర్మాచరణ, కార్యాచరణ, త్యాగాచరణ 4 ఆచరణలో అమ్మవారికి జీవితంలో ఉంటాయి. నేను మూలాలకు వెళ్తాను. చెట్టు ఆకుల నీటికి వస్తే ఉపయోగం లేదు, చెట్టు మొదట్లో నీటికి వస్తే చిటారకం వెళ్తాయి. ఈ రోజున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయిలో వారు చేస్తున్న ఇతోధికమైన సేవలు మహోన్నతమైనవి. అది తర్వాత తరాల వరకు కూడా ఆదర్శవంతమైనవి. అది ఖచ్చితంగా మనం చెప్పవలసింది. అటువంటి వ్యవస్థలో మీరందరూ కూడా తమ పీడిని పొందుతున్నందుకు ఆదివేశకి ఎక్కడ ఇబ్బంది కలిగినా మేము చేయూత ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం, సిద్ధంగా ఉన్నాం అని రామకృష్ణ గారు తెలియపరిచారు. వారికి అనేక శుభాభినందనలు. అయితే ఆదివేశ యొక్క ఘనకీర్తి ఏంటో ఒకసారి చెప్తాను. అసలు బ్యాంకింగ్ వ్యవస్థను సృష్టించిన కానివ్వండి, ఒక సామాన్యమైన ఒక చిన్న గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఆరోగ్యశ్వరుడు కూడా పొలం పనికి వెళ్ళే వారికి ఉదయం 6 గంటల నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చి 8 గంటల వరకు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగం 8 గంటలు పనిచేస్తారు, 14 గంటలు ఈ భూమి మీద పనిచేసే జాతి ఉంటుంది ఆదివాసీ జాతి. ఇందాక 50,000 చొప్పున లోన్ ఇస్తానని సిద్ధంగా ఉన్నా అన్నారు. నా పక్కన మా బంగారు కొండలాగా. ఎందుకంటే ఎంత ధైర్యం అండి, నాకు ఎంత ధైర్యం వస్తుందని నా విషయంలో. నా పెద్దలు నాకు సిద్ధంగా ఉన్నారు, అయినా నేనే కష్టపడతాను, ఎందుకు తీసుకోవాలి, అది ఇంకొకరికి ఉపయోగపడుతుందిగా అనే భావం ప్రేరేపించే ఒక వాయిస్ రామకృష్ణ గారు ఇచ్చారు. గ్రామంలో ఉన్న చిరు వ్యాపారస్తులుగా ఉన్న ఆరవేశులు, గుప్తా గారు, షావుకారు గారు, శెట్టి గారు, శ్రేష్ఠి గారు, మేము డబ్బులు లేవండి తర్వాత ఇస్తామండి అన్నా కూడా ఆ పప్పు ఉప్పు చింతపండు ప్యాకేజ్ ఇచ్చి ఏం పర్వాలేదని భరోసా ఇచ్చే గొప్ప వ్యవస్థ గ్రామాలలో ఆరోగ్యం. అందుకని మన పెద్దలు మన పూర్వీకులు మాట చెప్పారు, కోటి ఇచ్చైనా గ్రామంలో కోమటి వారిని పెట్టుకో అని స్పష్టంగా ఇస్తారు. అదే ఆర్యవైశ్యులు చైతన్యవంతంగా మారి మరింతగా రాజకీయాల్లో ప్రవేశించారనుకోండి, వ్యవస్థ పక్షాన్ని అవకాశం చాలా మెరుగుగా ఉంటుందని చెప్పి నా కోరిక. ఇప్పుడు ప్రస్తుతం 4 గుండి రాకైతే ప్రవేశించారు. ఏ రంగంలో అయినా సరే మన సిద్ధహస్తులం అని ఇక్కడి నుంచి ఇతర దేశాల్లో ఉన్న మన ఆర్యవైశ్యులు కూడా డాక్టర్లు గాను, సిఏలు గాను అనేక రంగాల్లో విస్తృతంగా సేవలు అందిస్తూ ఘనకీర్తిని ఆపాదిస్తున్నారు ఆర్యవైశ్య జాతికి వారు. ఒక చిన్న విషయాన్ని ఒకప్పుడు నేను సోషల్ మీడియాలో పెట్టా, అది అనేక మంది రకరకాల పేర్లు మార్చుకు పెట్టుకున్నారు, కానీ ప్రారంభించి మాత్రం నేనే ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా. ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఒకే పిల్ల చక్కగా అలా ముందుగా పెంచుకున్నారు, బాగా చదివించారు. తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి గోల్డ్ మెడల్ సంపాదించుకుంది. దూరంగా ఉన్న ఒక పట్టణంలో తనకు ఉద్యోగం వచ్చింది. సరే పెద్ద ఉద్యోగం వచ్చింది,
ఆమెకు ఉంటాక ఒక వసతి ఒక కారు కూడా ఆ కంపెనీ వారు ఇచ్చారు. ప్రతిరోజు కారులో ఆఫీస్కి వస్తూ తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుంటారు ఆ తల్లి. ఒకరోజు అలాగే పని చేస్తున్నారు. ఆ పనిలో పడిపోయి సమయాన్ని చూసుకోలేదు. 8 అయిపోయింది. అయ్యో అనుకుని గబగబా ఆఫీస్ లాక్ చేసుకుని కిందకు వచ్చారు కారు దగ్గరికి. కారు పంక్చర్ అయింది. సరే అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. ఏదైనా బుక్ చేసుకుందామా. ఇంతలో అటుగా కారులో వెళ్తున్న వారు ఆగి మేడం లిఫ్ట్ ఇమ్మంటారా అడుగుతూ ఉంటారు. వద్దు సార్ అంటూ ఉంటుంటాను, వెళ్ళిపోతుంటారు. ఇంతలో బండి మీద పక్కన వస్తూ ఉంటాడు. అతను అనుకుంటాడు ఒకటే ఉన్నదాన్ని లిఫ్ట్ ఇద్దాం అనుకుని కారు వాళ్ళు అడుగుతుంటే తను ఎక్కట్లేదు, నా బైక్ ఎందుకు వస్తుందని ముందుకు వెళ్ళబోతుంటారు. సార్ సార్ నాకు లిఫ్ట్ ఇవ్వడానికి చేయబడుతుంది. ఎక్కించుకుంటారు. తన బండిని పోనిస్తూ అడుగుతాడు, మేడం అనేక మంది ఆపి కారులో లిఫ్ట్ ఇమ్మంటారంటే మీరు ఎక్కట్లేదు కదా, నా బండి మీద ఎందుకు ఎక్కారంటే నీ బండి మీద 6 వేసిన రాస్తుంది, 6 వేసిన నమ్మకము, 6 వేసిన ధైర్యము, 6 రక్షణ అని చెబుతాం. అది 6 వేసి జాగ్రత్త గొప్పగా. నేను అనేది ఏంటంటే నేను విజయవాడలో పుట్టినవాడిని. మా మేనమావ స్వాతంత్ర సమ్మెలనం గుడివారం పేరరాజు గారు, గుడివారం వెంకటేశ్వర గారు మా మేనమావ గారు. విజయవాడలో పుట్టిన వాళ్ళని స్వాతంత్ర సమ్మెలనం దేనికి వెళ్ళి వచ్చిన వాళ్ళండి వాళ్ళు. అయితే ఇదే విజయవాడలో 6 వయసు పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ డాంబికము, పిచ్చి అలవాట్లు, దురలవాట్లు రకరకాలుగా ఉన్నారు. గాయత్రి మంత్రాన్ని చదువుకునే గొప్ప వైభవం ఎవరికి ఉందండి? బ్రాహ్మణులతో కూడా 6 వయసులకు ఉంది. జంజాన్ని ధరించున్నాం కదా, మరి జంజాన్ని ధరించి భారం కట్టడానికి వెళ్ళవచ్చా? జంజాన్ని పిచ్చి ఆటలు వేయవచ్చా? అంటే నువ్వు చెడిది కాకుండా పవిత్రమైన వేద ధర్మానికి విఘాతం చేస్తున్నా 6 వయసులో ఉండేవారు కాకపోతే దాని ద్వారా అనేక దుర అలవాటికి మాంసాహారాన్ని కూడా వారు రెడీ అవ్వడం కూడా తమ భార్యకు రెస్టారెంట్ తీసుకెళ్లి రుచి మీద అవకాశం కనబడుతున్నాయి. దిక్కుమాన వ్యవస్థ, దిక్కుమాన అలవాటు మారాలి. నేను మారితే నా కుటుంబం మారుతుంది, నా కుటుంబం మారితే నేను గ్రామం మారుతుంది, నా గ్రామం మారితే నా జాతీయ ప్రపంచాన్ని ముందు మారవలసింది. నేను ఇక్కడ నా నా మనసు బాధపడుతున్న విషయాన్ని, వేదన పడుతున్న విషయాన్ని పెద్దల ముందు ఉంచితే కొంత మార్పు వస్తున్న ఆలోచన, అంతకంటే వేరే కాదు. ఎందుకంటే దాంట్లో పుట్టి ఉన్నాను కాబట్టి. అయితే ఇంకోటి అనొచ్చు, మీరు మీరు ఖచ్చితంగా ఉన్నారా అంటే ఒకప్పుడు నేను బంగారం వ్యాపారం చేసేవాడిని. తెల్లారేస్తే ఎంత దాకా కలపాలని చూసేవాడిని. సాయంత్రం వస్తే డబ్బులు కావాలి, ఆ చేతిలోనికే అటువంటి పరిస్థితులు ఉన్నవాడిని. తండ్రి దివ్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు, దివ్యమైన దర్శనం ఇచ్చారు, సత్యాన్ని ఆసరగా పట్టుకున్నాను, ధర్మ పరిపాలనకు ముందుకెళ్తున్నాను. కాబట్టి ఒకప్పుడు ఏమో, ఇప్పుడు శుద్ధంగా ఉన్నా అని అంతకంటే శుద్ధం చెప్తున్నాను. కావున అనేక రకాలుగా ఉండి ఉంటాం. కానీ ఇటువంటి వ్యవస్థల ద్వారా, సంస్థల ద్వారా, పెద్దల యొక్క సందేశాల ద్వారా కొంచెం కొంచెం మనం మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. ఇదొక సమస్య. ఇక రెండో విషయం, ఇవాళ నేను ఒక గుమస్తాగా మన వంటదారు వారి షాప్ లో పనిచేస్తున్నా. సరే మా పెద్దవారు విజయవాడ కాబట్టి అన్నారు. సరే నా కూతురికి వివాహం చేద్దాం అనుకున్నా. కూతురికి ఏం ఇస్తాను నేను? గుమస్తానికి ఇస్తానా? ఏమను పెద్ద కుటుంబానికి ఇచ్చుకుంటా. మరి నా కొడుకు వివాహం పరిస్థితి ఇవాళ గుమస్తాకి పిల్లలు ఇస్తున్నారా? 6 వయసులు ఇవ్వట్ల. ప్రధానమైన సమస్య 6 వయసులో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వివాహాలు అవ్వట్లేదు. వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఇక మూడోది, 6 వయసులతో ఇలా ఉండకూడదు సార్, ఇలా ఉండకూడదు సార్, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు సార్, ఇలా ఉండాలి. నేను పెద్దగా చెప్పేది ఏంటంటే విద్య కోసం మనం సేవ అందించండి. రాబోయే రోజుల్లో జిల్లాకు పాఠశాల పెట్టండి, జిల్లాకు కాలేజీ పెట్టండి, పర్మనెంట్ గా శాశ్వత పరిష్కారం ఇవ్వండి సమాజానికి 6 వ్యక్తులకి. ఆ సామర్థ్యం, ఆ తెగువ, అంత ఓపిక ఉంది. ఇవాళ అనుకూలమైన ప్రభుత్వం మన పక్కనే ఉంది, అనుకూలమైన ప్రభుత్వం మన పక్కనే ఉంది. ఉపయోగించుకోవాలి. ఇది మూడో విషయం. ఎలక్షన్ ముందు ఇంకో సంవత్సరం ఉందనగా ఒక
మంత్రి గారి యొక్క ఓఎస్డీ గారు, ఒక మంత్రి గారు, ఒక చైర్మన్ గారు 6 గంటలుగా నా దగ్గర ఉన్నారు పొద్దున్నే. ఏంటంటే పొద్దున్న వచ్చారంటే, మీకు ధార్మిక సెల్ చైర్మన్ పోస్ట్ ఇద్దాం అనుకున్నా, దాంట్లో 100 కోట్లు ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేయవచ్చు దాంట్లో, కానీ రాజధాని సపోర్ట్ లేకుండా మీరు స్టేట్ పెట్టే వాళ్ళు మాకు అనుకూలంగా పనిచేయాలని అడిగారు. నేను అడిగాను, ధార్మిక సెల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చే అవకాశం నాకెలా ఉంటుందండి, అది ఎండోమెంట్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు, నాకెలా ఇస్తారంటే, లేదు లేదు మా యొక్క పెద్ద ఆయన మీకు కబుర్లు చేయమన్నారు, అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో పాస్ చేసి మీకు ఇద్దాం అనుకుంటున్నా అన్నారు. నాకే ఇద్దాం అనుకుంటున్నారంటే, రామకృష్ణ గారు కొండపైన ఇచ్చామండి, మీ ఉద్యమాలు మా కోసం చెప్పినా మాకు బాగా ఉపయోగపడినాయి, అందుకు మీకు ఇద్దాం అనుకుంటున్నామండి అన్నారు. ఏమండి మా రాజధాని తల్లిదండ్రులు కళ్ళమ్మ నీళ్లు పెడుతున్నారండి, మరి రాజధాని వస్తుంటే రేట్లు పెరిగినాయి, పిల్లలు పెళ్లి చేశారు, అందరు పెట్టారు, ఎమ్మటే 3 రాజధానులు రేట్లు పడిపోయినాయి, అల్లుడు గారు కబుర్లు అమ్మాయిని ఇంటికి పంపిస్తున్నారు, ఈ రేట్ అని చెప్పించారు, ఈ రేట్ అయిపోయింది అంత ఎగస్టాల్ అంటున్నారు, ఇక్కడ ఆయనకి ఇబ్బందులు ఉన్నాయండి, అటువంటి సభ్యులకు కాకుండా మీకెలా సపోర్ట్ చేస్తా అంటున్నారు, నేను పెద్ద గురువులు కాకపోయినా ఒక చిన్న గురువుని అంటున్నా, కానీ అదనం పని నేను చేయను అన్నా. అయితే మీరు కేసు పెడతా అన్నారు, ఒక కేసు పెట్టారు. ఈ నెల నవంబర్ లో నేను ఆదరవాలి పోటీకి, మంగళగిరి పోటీకి, అది వేరే విషయం. ఆ తర్వాత మన యొక్క ఘాట్లో అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కిలోమీటర్ ఘాట్ పెట్టారు క్షేత్రం దగ్గర. ఆ ఘాట్లో ఆడవాళ్ళు స్నానం చేసుకుని వస్త్రాలు మాత్రం గదులు కట్టారండి. మేము కట్టాం 30 లక్షలు పెట్టి. వాటిని